హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వార్డ్. టుడే టాపిక్ వచ్చేసి గుప్తా సామ్రాజ్యంలో గుప్తా రాజులు. ఓకే, గుప్తా సామ్రాజ్యంలో రాజులు. ఓకే, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి రాజు శ్రీగుప్తుడు. క్రీస్తకం 240 నుండి 280 వరకు రూల్ చేశాడు, పాలించాడు. ఓకే, క్రీస్తకం. నెక్స్ట్ 2 ఘటోత్కచ గుప్తుడు 280 నుండి 320 మధ్యలో రూల్ చేశాడు. నెక్స్ట్ 3 మొదటి చంద్రగుప్తుడు 320 నుండి 335 వరకు పాలించాడు. నెక్స్ట్ 4 సముద్రగుప్తుడు 335 నుండి 375 వరకు ఈయన పాలించాడు. నెక్స్ట్ 5 రామగుప్తుడు 375 నుండి 380 మధ్యలో ఈయన పాలించాడు. నెక్స్ట్ 6 రెండవ చంద్రగుప్తుడు 380 నుండి 415 మధ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎక్కువ టాపిక్ వచ్చేసి మనకు ఈయన మీద వస్తాయి మనకు. ఓకే, కాబట్టి రెండవ చంద్రగుప్తుడు గురించి ఎక్కువ చూసుకోండి. నెక్స్ట్ 7 కుమారగుప్తుడు 415 నుండి 455. నెక్స్ట్ 8 స్కందగుప్తుడు 455 నుండి 467 మధ్య పాలించాడు. నెక్స్ట్ 9 పురగుప్తుడు 465 నుండి 473 వరకు ఈయన పాలించాడు. ఓకే, నెక్స్ట్ 10 రెండవ కుమారగుప్తుడు 473 నుండి 476 మధ్య ఈయన పాలించాడు. నెక్స్ట్ 11 బుధగుప్తుడు 476 నుండి 495 మధ్య అయినా పాలించాడు. నెక్స్ట్ 12 నరసింహగుప్తుడు 495 నుండి 530 మధ్య అయినా పాలించాడు. నెక్స్ట్ 3వ కుమారగుప్తుడు 530 నుండి 540 మధ్య అయినా పాలించాడు. నెక్స్ట్ 14 విష్ణుగుప్తుడు 540 నుండి 550 మధ్యలో అయినా పాలించాడు. ఓకే, గుప్తులలో చివరి రాజు ఎవరంటే విష్ణుగుప్తుడు. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.